శ్రీ మహాగణాధిపతి నమః. మే 1వ తారీఖు నుంచి మే 31వ తారీఖు వరకు వృషభ రాశి వారి ఫలితాలను గనుక పరిశీలించుకుంటే, పనిచేసే చోట ఒత్తిడి, స్థానచలన సూచన, ప్రయాణాల వల్ల ధన వ్యయం, కుటుంబ ఒత్తిళ్లు మీకు కనబడుతూ ఉంటాయి. కుటుంబానికి దూరంగా గడపడం కూడా మనకి కనబడుతూ ఉంటుంది. ధర్మ సంపాదన, భూమిని కొనుగోలు చేయడం, అలాగే ఇతరుల విషయాలను కూడా మీరు గౌరవిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. శరీర సౌందర్యానికి కూడా కొంత దృష్టి పెడుతూ ఉంటారు. మోటారు, యాంత్రిక, రియల్ ఎస్టేట్, అలాగే వీరందరికీ కూడా, రాజకీయ వ్యక్తులకి కూడా ఒక మోస్తరుగా మీకు మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ధైర్యంతో, ప్రణాళికతో కార్యసిద్ధి చేసుకుని ఎంత ముందుకు వెళ్తున్నా కూడా కొంత ఏదో ఒక ఆటంకాలు కనబడుతూ ఉంటాయి. విద్యార్థులకి మంచి విద్యలో గుర్తింపు లభిస్తుంది, కొంచెం కష్టపడాల్సి వస్తుంది. నూతన వస్త్రాలు, ధనధాన్య లాభాలు, సౌఖ్యం అన్నీ ఉన్నాయి. కళాకారులకు మంచి గుర్తింపు ఉంది. అలాగే నూతన గృహ నిర్మాణాలకు, నూతన గృహారంభాలకు కూడా మీరు శ్రీకారం చుడతారు. షేర్ మార్కెట్ వ్యవహారాల్లో జాగ్రత్త. అలాగే అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, మధ్యవర్తిత్వాన్ని వహించి ఇతరులకు ఎటువంటి సంతకాలు చేయడం, హామీలు ఉండడం అనేటివి చేయకుండా ఉండడం అనేది మంచిది. నమస్తే సిద్ధసేనాని ఆర్య మందర వాసిని వృషభ రాశి వారు 11 సార్లు పఠించడం వలన ఈ మాసం అంతా కూడా సర్వత్రా విజయం లభిస్తుంది. శక్తాలయాల సందర్శన, విష్ణాలయాల సందర్శన చేసుకోండి. ఈ మాసంలో ఒక్కసారి బాలా త్రిపుర సుందరి త్రిశతి నామావళిని శుక్రవారం ఒక్కసారి పఠించి అమ్మవారి కుంకుమార్చన చేసుకోండి. సర్వత్రా విజయం లభిస్తుంది.